ఫ్రెండ్స్, సేపాల్ క్రిప్టో అసెట్ యాప్ అండి. డీసెంట్రలైజ్డ్ యాప్. ఇక్కడ క్రిప్టో ఆస్తులన్నీ కూడా మనం ఇక్కడ మీరు దాచిపెట్టుకోవచ్చు. అంతేకాదు, మీరు ప్లే స్టోర్కి వెళ్ళి సేఫ్ పాల్ అని కొడితే ఈ విధంగా మీకు వస్తుందండి. దీన్ని ఇన్స్టాల్ మీద నొక్కండి. ఇది 4.6 రేటింగ్ ఉందండి. అలాగే 10 కోట్ల మంది ఈ యాప్ని సురక్షితంగా తమ ఫోన్లో వాడుతున్నారు. హ్యాపీగా మీరు ఇన్స్టాల్ కొట్టిన తర్వాత మీకు అది ఇన్స్టాలేషన్ పూర్తవుతుంది. ఓపెన్ మీద మీరు టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. క్రియేట్ న్యూ వాలెట్. ఒకవేళ మీకు కానీ ట్రస్ట్ వాలెట్ కానీ లేదా ఇంకెంత ముందు కానీ మీ ఫోన్లో ఉన్న మీ దగ్గర 12 పదాలు ఉన్నా మీరు యాడ్ ఎగ్జిస్టింగ్ వాలెట్ కొట్టాలి. లేదంటే న్యూ వాలెట్ కొట్టండి. ఇక్కడ మీకు వెంటనే 6 అంకెల 6 డిజిట్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. మీకు బాగా గుర్తుండే 6 అంకెలు ఇక్కడ పెట్టుకోండి. 6 డిజిట్స్ పెట్టుకోండి. అట్లా పెట్టుకుంటే మీరు మరలా ఈ ఈ యొక్క సీక్రెట్ కోడ్ మీరు కొడుతూ ఉండాలి. ఇది ఓపెన్ కావాలంటే కన్ఫర్మ్ ఇంకొకసారి ఇందాక పెట్టిన 6 డిజిట్స్ మరలా ఇంకొకసారి పెట్టండి. ఓకేనండి. మీరు ఎనేబుల్ టచ్ ఐడి ఉంటే పెట్టుకోండి, ఫింగర్ ప్రింట్ పెట్టుకోండి. లేదంటే దీన్ని మీరు సెట్టింగ్ లేకపోతే తీసేయచ్చు. ఎనేబుల్ పెట్టుకోండి, ఉంటే మీకు పెట్టుకోండి. మీరు ఫింగర్ పెడితే ఇది ఓపెన్ అవుద్దండి. ఒకవేళ ఇది వద్దనుకుంటే మీరు సెట్టింగ్లోకి పోయి ఫింగర్ ప్రింట్ రిమూవ్ చేయాలి. అప్పుడు ఓన్లీ 6 డిజిట్ పాస్వర్డ్తో ఓపెన్ అవుతుంది. ఇది మీ ఇష్టం. ఫింగర్ ప్రింట్ పెట్టుకున్నాము. క్రియేటింగ్ యువర్ వాలెట్ అయితే ఇప్పుడు మనకు రెడీ అవుతుంది. ఓకే అండి. అలవ్ మీద కొడతాం, అంటే నోటిఫికేషన్స్ మన కోసం వస్తాయి కాబట్టి అలవ్ మీద కొట్టండి. అలవ్ మీద కొట్టిన తర్వాత మనకి బ్యాకప్ అండి, స్టార్ట్ బ్యాకప్ చేసుకోవాలి మనం ఇమీడియట్గా. స్టార్ట్ బ్యాకప్ మీద కొట్టాలి. బ్యాకప్ మీద కొట్టినప్పుడు మనకి 2 రకాల ఆప్షన్స్ వస్తాయి. ఒకటి గూగుల్ డ్రైవ్కి పంపాలనా లేదా మాన్యువల్గా చేస్తామని అడుగుతారు. బెటరు మనకి మాన్యువల్గా చేసుకోవటం మంచిదండి. గూగుల్ డ్రైవ్కి పంపించేస్తే మనకు మెయిల్కి అటాచ్ అవుతుంది. ఒకవేళ ఈ మెయిల్ గుర్తుంటే మనకి ఇబ్బంది లేదు. ఒకవేళ మెయిల్ మర్చిపోయి వేరే ఫోన్లో ఈ యాప్ పెట్టాలంటే ఆ మెయిల్ లేకపోతే అది రాదు. అందుకని మీరు బ్యాకప్ టు మాన్యువల్లీ కొట్టేసి 12 పదాలు మీరు డైరీలో మీ ఇంట్లో వేరే ముఖ్యమైన వాళ్ళకి చెప్పి డైరీలో రాసి పెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇక్కడ డిస్ప్లే మాన్యువల్ కొట్టిన తర్వాత ఇక్కడ 3 టిక్కులు పెట్టాలి. ఒకటోది టిక్కు పెట్టండి, అక్కడ రెండోది మూడోది టిక్కు పెట్టండి. అంటే ఈ కండిషన్స్ చెప్తున్నారు. ఈ 12 పదాలు ట్రస్ట్ వాలెట్ ఎటువంటి హామీ ఏమో మీరే గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి ఇవ్వబడవు అని అంటుంది. తర్వాత అండర్స్టాండ్ 3 టిక్కులు పెడతానే అండర్స్టాండ్ సెలెక్ట్ అయింది. అండర్స్టాండ్ మీద కొట్టండి. వెరీ గుడ్ అండి. మీ 6 డిజిట్ పాస్వర్డ్ కొట్టండి. ఆరంకెల పాస్వర్డ్ కొట్టిందంటే ఇప్పుడు మీకు 12 పదాలు ఇక్కడ ఓపెన్ అయ్యాయండి. ఇది మామూలుగా అయితే కనిపించవు వేరే వాళ్ళకి, మీకు మాత్రమే కనిపిస్తాయి. ఈ 12 పదాలని మీరు స్క్రీన్ షాట్ రాదండి. ఇక్కడ మీరు పెన్ను పేపర్తో రాసుకోవాలి, లేదంటే వేరే ఫోన్తో ఫోటో తీసుకోవాలి. ఇది ఏ ఆర్డర్లో ఉన్నాయో అదే ఆర్డర్లో ఆ పదాలన్నీ కూడా 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, అట్లా 12 పదాలు రాసుకోవాలి. ఈ 12 పదాలు ఉంటే ఎవరి ఫోన్లో అయినా మనం ఈ యాప్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఏ ఆస్తులు ఉన్నా 12 పదాలు తెలిస్తే నేను కూడా ఓపెన్ చేసుకొని ఆ ఆస్తులు నేను వాడుకోవచ్చు. సో వెరీ డేంజరస్. కాబట్టి ఈ 12 పదాలు సీక్రెట్గా పెట్టుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలి. ఎప్పటికీ ఇవి ఇంట్లో గుర్తుగా ఉండేటట్లు మన ఇంట్లో మెంబర్స్కి తెలిసేటట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు వెంటనే కొట్టాను నేను, నెక్స్ట్ కొట్టినప్పుడు కింద పదాలు వచ్చాయి, పైన నంబర్లు వచ్చాయి. ఈ కింద ఫస్ట్ పదం ఇందాక నేను ఫోటో తీసుకున్నాను, పేపర్ మీద రాసుకున్నాను కదా, మొదటి పదం ఏదో కొట్టాలి. మొదటి పదం ఏది ఉంది, ఆ పదాన్ని అట్లా టచ్ చేశాను, ఆ పదం మీద టచ్ చేశాను. అది టచ్ చేస్తే పైన పడుద్ది. 1వ పదం దగ్గర 1వ పదమే పెట్టాలి. అలాగే 2వ నంబర్ దగ్గర 2వ పదమే పెట్టాలి. ఇక్కడ చూడండి, సీరియల్లో ఏముంది, 1వ పదం, అదే పదం పెట్టాలి. ఆ విధంగా అన్ని పదాలు పెట్టేస్తే మనకి బ్యాకప్ మాన్యువల్లీ టిక్కు పడింది చూడండి. అక్కడ 12 పదాలు కింద నుంచి నొక్కాను, అక్కడ పైన పడ్డాయి.
పడ్డప్పుడు ఆ టిక్కు పడింది. ఇప్పుడు గూగుల్ టు బ్యాకప్ మనం చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే పడలేదు. ఇట్లా మనకి ఐడి అయితే ఓపెన్ అవుతుంది, అంటే సారీ అండి, యాప్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనం ఆల్ కాయిన్స్ వచ్చేసి మనం ఏ కాయిన్ కావాలంటే అది, బిఎన్బి స్మార్ట్ చైన్ కావాలంటే బిఎన్బి స్మార్ట్ చైన్, లేదంటే ఇథీరియం చైన్, ఏది కావాలంటే అది మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ కాయిన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి. సేపాల్ వెరీ ఈజీ ఇన్స్టలేషన్.